కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ స్టాక్స్ ఎక్కడ కూడా నాన్ స్టాప్ ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా పడకుండా కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి. సో ప్రియర్ బడ్జెట్ కాబట్టి ఈ స్టాక్స్లో మంచి మొమెంటం కనిపిస్తుంది. సో ఇంకా కూడా కొంత అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్బిసిసి అనమాట. సో ఎన్బిసిసి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 90 లెవెల్స్ దగ్గర నుంచి మంచి రివర్సల్ కనిపించింది. 100 బ్రేక్ అయి టెస్ట్ చేసి అక్కడ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఆల్మోస్ట్ 128 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఇంకా కూడా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడ కూడా మనకి బేరిష్నెస్ కనిపించట్లేదు. ఒకవేళ రేపు ఏమైనా కొంత ఫాల్ అయితే కనుక ఈ రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 120 నుంచి 125 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా కూడా అప్ సైడ్కి మూమెంటం అయ్యే ఛాన్స్ ఉంది. 135 to 150 లెవెల్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రీవియస్గా 110 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఆ లెవెల్ టెస్ట్ చేసి ఫాలో అయింది కాబట్టి అది బ్రేక్ అయిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ అయింది. 110 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 120 నుంచి 125 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోండి. లేదా కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉన్నా సరే మనం యాడ్ చేసుకొని 135 to 150 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఎన్బిసిసి అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఎస్జేవిఎన్ ఫ్రెండ్స్. మేము పర్సనల్గా ఎస్జేవిఎన్ స్టాక్ని ఆల్మోస్ట్ 110 రూపీస్ దగ్గర ఇచ్చాం అనమాట. అంటే 2 days బ్యాక్ అరౌండ్గా ఇచ్చాం అనమాట. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు 135 లెవెల్స్ దాకా వెళ్ళింది. 24% to 25% ర్యాలీ అనేది ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 3 daysలో ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా అప్ సైడ్ మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 12 to 13% ర్యాలీ ఇచ్చి ఆఫ్టర్నూన్ టైం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మేము స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్ని షార్ట్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది మంచి ప్రాఫిట్స్ కూడా బుక్ చేశారు. ఆల్మోస్ట్ 72,000 కొంతమంది, 26,000 కొంతమంది, చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేశారనమాట. సో ఇంకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్లో. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఏమైనా పడుతుంటే 125 దగ్గర రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో పడుతుంటే కనుక ఖచ్చితంగా రివర్సల్ కోసం వెయిట్ చేసి కేవలం రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయండి గైస్. లేదా కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకొని స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 140, 150 లెవెల్స్ దాకా కూడా మనం ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇక్కడి నుంచి ఒక 20%, సో 15 to 20% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ 115 అరౌండ్గా కొంత సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసింది. 115 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 125 దగ్గర కొంత రివర్సల్ వస్తే యాడ్ చేసుకుని, లేదా పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకొని 140, 150 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నాం అనమాట. ఎస్జేవిఎన్ సెకండ్ స్టాక్ అనమాట. అలాగే ఓఎన్జీసీ మనకి థర్డ్ స్టాక్ అనమాట. ఈరోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది. ఓవరాల్ ట్రెండ్ స్లోగా మూవ్ అవుతున్నా సరే మనకి మంచి ర్యాలీ అనేది ఈ పర్టికులర్ డే కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 250 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ 250 బిలో వచ్చేస్తే ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే 1 day బ్రేక్అవుట్ మనం కొంత జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. రేపు కనుక 250 పైన సస్టైన్ అయితే విత్ స్మాల్ స్టాప్ లాస్ 235 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. మనం 265, 280 లెవెల్స్ దాకా కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ 1 to 2 వీక్స్లో. స్లో మూవింగ్ స్టాక్, హెవీ ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ స్లో మూవింగ్ స్టాక్ అనమాట. కొంత అబ్జర్వ్ చేసి 1 day అబ్జర్వ్ చేయండి. 250 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎన్టీపీసీ అనమాట. లాస్ట్ 3 days బట్టి కూడా ఎన్టీపీసీ చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 300 నుంచి ప్రస్తుతం 325 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. క్లోజింగ్ కూడా పాజిటివ్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. ప్రీవియస్గా 325 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఈ రీజన్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని రేపు అబ్జర్వ్ చేయండి. 300 నుంచి 325 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. లేదా బ్రేక్అవుట్ అయిన తర్వాత అయినా సరే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే 345 to 350 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే కనుక విత్ ఇన్ 1 month పీరియడ్లో మనం 380 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎన్టీపీసీ గురించి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఎయిదర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి, లేదు పడుతుంటే వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఎన్టీపీసీ గురించి. అలాగే చాలామంది అడుగుతున్నారు ఐఆర్బీ ఇన్ఫ్రా. ఈరోజు ఆల్మోస్ట్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 52 లెవెల్స్ దగ్గర నుంచి 60 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో చాలామంది నేను 35 దగ్గర 40 దగ్గర మల్టిపుల్ టైమ్స్ మనం వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. సో అక్కడి నుంచి స్లోగా మూవ్ అయినా సరే మంచి బ్రేక్అవుట్ అనేది ఈరోజు కనిపించింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక కొంత పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోండి. 58 to 60 రీజన్ మధ్యలో
యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రేపు ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ 54 to 55 ఈ రీజన్స్ దగ్గర వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ వస్తే యాడ్ చేయండి. ఒకవేళ రేపు 60 బిలో వచ్చేస్తే కనుక వెయిట్ ఫర్ దిస్ రీజన్, ఈ రీజన్ దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు బై చేయండి. లేదు కొంత పాజిటివ్గా ఉంటే యాడ్ చేసుకొని మనం 65, 70 అప్ టు 75 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. 50 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని, లేదా రిస్క్ తక్కువ ఉంటే 54 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐఆర్బి గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే సో చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్బిసిసి కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఎస్జేవిఎన్ సో సెకండ్ స్టాక్ ఇది కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఓఎన్జీసీ ఈరోజే మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఒకవేళ 250 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేసి తీసుకోండి ఓఎన్జీసీని. అలాగే ఎన్టీపీసీ కూడా ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకోండి, లేదా కొంత రివర్సల్ వచ్చిన తర్వాతైనా బై అనేది చేయొచ్చు అనమాట. ఐఆర్బి కూడా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఈరోజు షార్ట్ ర్యాలీ కాబట్టి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాతైనా రావచ్చు. ఒకవేళ రేపు పడుతుంటే వెయిట్ ఫర్ 54 to 55 లెవెల్స్ సో దగ్గర వెయిట్ చేసి అక్కడ రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయండి. లేదు కొంత పాజిటివ్ ఉంటే కనుక స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 65, 70, 75 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇవి కంటిన్యూస్గా గ్రో అవుతున్న కొన్ని స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి. బట్ ఈ స్టాక్స్ నా పర్సనల్ వ్యూలో కొంత ఇంకా కూడా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వదు అనుకుంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈ రోజు కూడా మేము ట్రేడ్ చేసాం. ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రాఫిట్స్లోనే క్లోజ్ చేసాం అనమాట. నేను అరౌండ్గా 26,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్లో తీసుకున్నాను అనమాట. స్మాల్ ట్రేడ్స్ తీసుకున్నాం, హెవీ ప్రాఫిట్స్ తీసుకోలేదు. స్మాల్ ట్రేడ్స్ మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాం అనమాట. బట్ మేము ఈరోజు 21,850 సి ఇచ్చాం, 21,750 సి కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అనమాట. నేను మార్నింగ్ ఆల్రెడీ నేను సీస్ హోల్డ్ చేస్తున్నాను అనమాట. అందువల్ల కొంత ప్రాఫిట్స్ వచ్చాయి. 2-3 సీస్ హోల్డ్ చేస్తున్నా. సో ఆల్రెడీ గ్యాప్ అప్లో నాకు ఈ ప్రాఫిట్ రావడం వల్ల నేను లాట్ సైజ్ తగ్గించుకొని చేశాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.